నిర్లక్ష్యానికి గురైన షామిరియా బ్రిడ్జి, లా కాలేజ్ బ్రిడ్జి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ షామిరియా బ్రిడ్జి, లా కాలేజ్ బ్రిడ్జి మేము కట్టిస్తామని చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోని పెద్దలు 30 సార్లు టెంకాయలు కొట్టారు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు కూడా 3 నెలల ముందు మళ్ళా వచ్చి ఒకసారి టెంకాయలు కొట్టేసి ఇక్కడున్న స్థానికులను మోసం చేయాలని చెప్పేసి మరొక ప్రయత్నం చేయడం జరిగింది. కానీ స్థానికులు వాళ్ళ యొక్క మోసాన్ని నమ్మలేదు. వాళ్ళు నమ్మకపోవడం వల్లనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలవడం కానీ ఈ యొక్క బ్రిడ్జులు తెచ్చుకోవడం అనేది ప్రజల చేతుల్లో ఉండింది. ఈరోజు ఈ బ్రిడ్జులు ఇన్ని రోజులు వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల వీటిని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వెళ్తే మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక ప్రపోజల్స్ తీసుకొని అలాగనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని ఆ శాంక్షన్తో ఇక్కడ ప్రతి ఒక్కటి డిజైన్స్ కాంచి ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా అధ్యక్షులు వారు చెక్ చేసుకొని దాన్ని పరిశీలించి ఈరోజు ఇంత తొందరగా ఈ యొక్క బ్రిడ్జిని మొదలు పెడుతున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి. అంటే తెలుగుదేశం పార్టీకి మరో పేరు ఏంటంటే అభివృద్ధి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కడపలో వచ్చింది కాబట్టి ఈరోజు నిర్లక్ష్యానికి గురైన ఈ యొక్క బ్రిడ్జులు అనేది ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీనే మన యొక్క ఊరు, మన యొక్క వాడ, మన యొక్క వీధులు డెవలప్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది మీరందరూ గ్రహించాల్సి ఉంటుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కానీ, మా అధ్యక్షులు గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు గారు కానీ, ఎమ్మెల్యేగా మేము కానీ ఇక్కడ కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి చేయాల్సిన పనులు న్యాయబద్ధంగా వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.